తెలంగాణ రాష్ట్ర సమితి తనపై కక్ష కట్టిందన్నారు డిఎస్. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. తాను పార్టీని వదిలితే కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తానంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని, దయచేసి సస్పెండ్ చేయాలని లేఖ రాశారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో పార్టీ చెప్పాలన్నారు రాజ్యసభ సభ్యుడు డిఎస్. తానెప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడానో చెప్పాలన్నారు ఆయన. మనసులో ఏదో పెట్టుకుని నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లేనిపోనివి కల్పించుకొని సంజయ్పై కేసు పెట్టి కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీ తనపై కక్ష కట్టిందన్నారు డిఎస్. తనపై వచ్చిన ఆరోపణలపై డిఎస్ స్పందిస్తూ టీఆర్ఎస్ కు బహిరంగ లేఖ రాశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డానన్న ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్ కు తీర్మానం పంపానని తెలిపారు. తాను టీఆర్ఎస్ లో ఉండటం కవితకు, జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయండని, సస్పెండ్ చేయడం చేత కాకపోతే తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్ ను వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు డిఎస్ వర్గీయులు. ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి సీఎం గారికి నా మీద యాక్షన్ తీసుకోవడం బాధ్యత ఎప్పుడైతే మీ అందరికీ అన్నమం దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. అవసరానికంటే ఎక్కువ డిలే చేస్తుంటే మేము డిస్టర్బ్ అవుతాము, అంటే కొంతమంది కూడా డిస్టర్బ్ అవుతారు. యునానిమస్గా యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు తీసుకొని సస్పెండ్ చేస్తారా, ఎక్స్పెల్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. మీరు చేయదలుచుకోకపోతే మాకు అపాలజీ అని చెప్పి లెటర్ పెట్టుకోవాలి వేసుకోవాలి. ఎంటలేదు తొందరగా చేయండి. రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులతో బేరసారాలు జరిపారంటూ ఆరోపించారు. పార్టీకి డిఎస్ చీడ పురుగుగా మారటం వల్లే జిల్లా నేతలంతా బహిష్కరించాలంటూ డిమాండ్ చేశామన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారంటూ విమర్శించారు. మేము ఈయన చర్యలను చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తికి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇలాంటి చీడ పురుగు పార్టీలో ఉండడం మంచిగా అనే ఉద్దేశంతో ఈ వ్యక్తిని సస్పెండ్ చేయమని మూకుమ్మడిగా ఎవరిమైతే ఓట్లు వేసామో ఆ వ్యక్తికి మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈయన పార్టీకి సస్పెండ్ చేయమని మేము తీర్మానం చేస్తే నువ్వు అది అగౌరవంగా భావించకుండా, సిగ్గు లేకుండా ఇంకా ఉల్టాను లెటర్ రాస్తూ నేను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు, పార్టీ వ్యతిరేకం చేయలేదు నేను, కాబట్టి నన్ను సస్పెండ్ అన్న చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పని చెప్తాను. నేను ఒకటే మాట్లాడుతున్న ఈ ఉద్దేశం ఏంటంటే, పార్టీ సస్పెండ్ చేస్తే మరో 5 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా అధికారం చెలాయిస్తా, ఆ నిధులు కమిషన్లకు అమ్ముకుంటా అనే ఒక దుగ్ధ తప్ప, ఒక దురాలోచన తప్ప, ఒక స్వార్థం తప్ప, నువ్వు ఈరోజు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే ఇమీడియట్గా ఏ రోజైతే మేము తీర్మానం చేసామో నేను సస్పెండ్ చేయమని నెక్స్ట్ డేనే నువ్వు నీ సభ్యత్వానికి తర్వాత రాజ్యసభకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళు నీ గౌరవము చాలా పెరిగిపోయేది. కానీ 3 నెలలు 2 నెలలు 3 నెలలు వెయిట్ చేసి ఏదో పార్టీతో ఒప్పందం కలుపుకొని ఇవాళ వచ్చి నన్ను సస్పెండ్ చేయండి అనే మాట ఏదో మాట్లాడుతున్నావు, అది కేవలం నీ స్వార్థం కోసం, నీ పదవి దక్కడం కోసం చేస్తున్న ఆరోపణ తప్ప ఏం లేదు. తన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరతాడని కేసీఆర్ కు ముందే చెప్పానని, బీజేపీలోకి వెళ్లాలని తన అనుచరులకు ఎప్పుడు చెప్పలేదని లేఖలో తెలిపారు. సంజయ్ విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందని వ్యాఖ్యానించారు. సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు డిఎస్. గులాబీ దళంలో డిఎస్ వ్యవహారం మాత్రం కాస్త అలజడి సృష్టించిందంటున్నారు కార్యకర్తలు.